మొత్తము 1675 కిలోమీటర్లు 25 నుంచి 26 గంటల జర్నీని అయితే చేయబోతున్నాము. హైదరాబాదే కాదు, హోల్ తెలంగాణ ప్రజలందరికీ ఇది ఇంపార్టెంట్ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ప్రెసెంట్ వందే భారత్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. ఇక్కడ చూస్తే ఎట్టుంది, 2 ట్రైన్లు గుద్దుకోవడానికి దగ్గరికి వెళ్తున్నట్టుంది కదా. సో ఏంటంటే గుట్కాలు ఖైనీలు అమ్ముతున్నాడు. వీడు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి బనానా మిక్స్ చేసేసాడు. ఇందులో అన్ని మిక్సింగ్ ఒకటి ఇచ్చేస్తున్నారు, మల్టిపుల్ జ్యూస్. సో ఇప్పుడు వస్తాయి చూడండి, జనరల్ కి వచ్చేసి ఎంత రష్ ఉంటాయో. చాయ్ అంటే న్యాయం, మరి గుట్కాలు అంటే దారి. తాతావా? వామ్మో, ఏంది ఇంత పొడుగుంది. అక్కడ ఆడో ఉంది ఇంజను. నాకైతే సబ్వే సర్ఫర్స్ గేమ్ గుర్తొస్తుంది. వీళ్ళు ఎవరికి నాకు తెలిసి అయితే ఉండదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండియన్ రైల్వేస్ ప్రతి ఒక్క స్టేట్ క్యాపిటల్ నుంచి దేశ క్యాపిటల్ అయినా, అంటే ప్రతి ఒక్క స్టేట్ క్యాపిటల్స్ నుంచి దేశ రాజధాని అయిన ఢిల్లీకి కనెక్టివిటీ తీసుకురావాలి, మంచి కనెక్టివిటీ అన్న ఉద్దేశంతో ఒక్కొక్క స్టేట్ క్యాపిటల్ నుంచి ఒక్కొక్క ట్రైన్ ని దేశ రాజధాని అయిన ఢిల్లీకి స్టార్ట్ చేసింది. ఆ ట్రైన్స్ ఏవి అంటే మీరు వినుంటారు కదా, ఆంధ్ర ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దాంతో పాటు తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనము ఆ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేయబోతున్నాము. ఎండ్ టు ఎండ్ సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. నేను ప్రెసెంట్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందర ఉన్న, ఇక్కడ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. మొత్తము 1675 కిలోమీటర్లు 25 నుంచి 26 గంటల జర్నీని అయితే చేయబోతున్నాము. సో స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ట్రైన్ దగ్గరికి వెళ్ళాక మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఇస్తా. ఈ ట్రైన్ యొక్క హిస్టరీ కూడా చెప్పాలి. మన హైదరాబాద్ ప్రజలకైతే చాలా ఇంపార్టెంట్ ట్రైన్ ఇది. వచ్చేసి హైదరాబాదే కాదు, హోల్ తెలంగాణ ప్రజలందరికీ ఇది ఇంపార్టెంట్ ట్రైన్. అండ్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోగానే ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ అయితే ఉంది. రైట్ సైడ్ వచ్చేసి బుకింగ్ కౌంటర్ ఉంది. ఇక్కడ నుంచి మనం టికెట్స్ పర్చేస్ చేయొచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ప్రెసెంట్ వందే భారత్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. దీన్ని వెళ్ళిపోగానే ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి మన తెలంగాణ ఎక్స్ప్రెస్ తీసుకొస్తారు. ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడండి, 20701 వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ 12723 625 కి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. ఇది వెళ్ళంగానే దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. మనం ట్రావెల్ చేస్తున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చేసి నాంపల్లి నుంచి వస్తుంది. నాంపల్లి వచ్చేసి సికింద్రాబాద్ నుంచి కేవలం 8 కిలోమీటర్లే, పెద్ద తేడా అయితే ఏముండదు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. 20 నిమిషాలు లేట్ గా మన తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి మన ట్రైన్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. ఇది హెచ్ఓడి ఫిట్టెడ్ లోకో, అంటే హెడ్ ఆన్ జనరేషన్ అన్నమాట. ఇంజన్ నుంచే కోచెస్ అన్నిటికీ పవర్ వెళ్తుంది. ఇదిగోండి 12723 ఫ్రీడమ్ స్ట్రగుల్ హైదరాబాద్ టు న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్. నాంపల్లి నుంచే కాబట్టి వచ్చేది. ట్రైన్ కొంచెం ఖాళీగానే వస్తుంటది. హైలైట్ ఏం తెలుసా, ఈ జర్నీలో ఈ వీడియోలో మనం ఈ కంప్లీట్ జర్నీని స్లీపర్ క్లాస్ కోచ్ లో చేస్తున్నాము. మనకి S6 కోచ్ వచ్చింది. కోచ్ పొజిషన్స్ 70 భయ్యో. S6 వెనకాల చూపించింది. ఇప్పుడు నాకు తెలిసి ఒక 4-5 కోచ్లు అటువైపు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ వెళ్ళిపోయింది S6. అందరు పరిగెత్తున్నారు చూడండి, కోచ్ పొజిషన్స్ రాంగ్ చూపించే ప్లాట్ఫామ్ మీద. అండ్ మనము ఈ సిరీస్ లో వచ్చేసి మనాలికి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మనాలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళాలి కాబట్టి నేను ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాను. ఈ సిరీస్ లో మీకు నేను కంప్లీట్ మనాలికి వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తా. బెస్ట్ ఆప్షన్ ఇస్తాను. నేను చాలా ట్రైన్స్ చూసా ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనిపించింది వచ్చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసి కొంచెం నీట్ గా ఉంటుంది, దాంతో పాటు మనకి బడ్జెట్ లో ఉంటుంది టికెట్ ప్రైస్, అండ్ ఆల్సో ఫాస్ట్ గా వెళ్తుంది ఉన్నంతలో. అండ్ మన హైదరాబాద్ సంబంధించిన ట్రైన్ కాబట్టి మెయింటెనెన్స్ అంతా బాగుంటది. అందుకే నేను ఎస్పెషల్లీ ఇంతకుముందు ట్రావెల్ చేసిన దీంట్లో ఆల్రెడీ మళ్ళీ దీనికే బుక్ చేసుకున్నా. ఇది డైలీ ట్రైన్ కూడాను. మనకి ట్రైన్ డైలీ అవైలబుల్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. మటలో మన ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనాలి ఎందుకు వెళ్తున్నా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ అయితే రివీల్ చేస్తాను. అనుకున్నదంతా జరిగితే ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది నా తరపు నుంచి మీ అందరికి. ఇప్పటికైతే స్లీపర్ బాగానే ఉంది ఖాళీగా. ఇంకా ముందరికి వెళ్ళే పరిస్థితి ఎట్టుంటుందో చూడాలి. స్లీపర్ నేను మాక్సిమం ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే ఒకటి వేడి ఎక్కువ ఉంటుంది, నీరసపడిపోతావు అని. ఇంకోటి జనాలు ఎక్కువ ఉంటారు, లగేజ్ ఎక్కువ ఉంటారు కదా, మంది కొట్టేస్తే ఇబ్బంది అని. కానీ ఈ సిరీస్ లో ఒకటి క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా, చల్లగా ఉంది. అండ్ ఆల్సో నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము, చూపిస్తా అబ్బాయిని కూడా. అందుకే నేను స్లీపర్ ని బుక్ చేసుకున్నాను, తక్కువలో అయిపించేసేయచ్చు అన్న ఉద్దేశంతో.
ఇది వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ అవుట్స్కట్స్ లో ఆపేసాడు. ఇంకొంచెంసేపులో లోపలికి అయితే వెళ్ళొద్ది ఇది. సో కాజీపేట లోపలికి మన ట్రైన్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, కాజీపేట నుంచి హడప్సర్ ఎక్స్ప్రెస్. ఈ హడప్సర్ ఎక్కడుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో చేయండి. నేను ఫస్ట్ టైం వింటున్నా దీని పేరు. సో మీరు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా ఎక్కడ ఉంటుంది అనేది. అండ్ నేను మీకు ఈ ట్రైన్ టికెట్ యొక్క కాస్ట్ గురించి చెప్పలేదు కదా. నేను స్లీపర్ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నా. నాకు కాస్ట్ వచ్చేసి 700 రూపాయలు పడింది టికెట్ అప్రాక్స్ గా. చాలా తక్కువ కదా. అదే మీరు గనక ఏసీలో ట్రావెల్ చేయాలంటే దగ్గరగా 1850 రూపాయలు ఉంది టికెట్ కాస్ట్. ఏసీ కన్నా ఆల్మోస్ట్ 1100-1200 రూపాయలు తక్కువ స్లీపర్ క్లాస్ టికెట్. కేవలం 700 రూపాయలతో మనము హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వెళ్తున్నాం అంటే అది ఇండియన్ రైల్వేస్ వల్లే. అదే మీరు ఒకవేళ జనరల్ లో ట్రావెల్ చేస్తాను అంటే టికెట్ 250 రూపాయల నుంచి 300 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ లో జనరల్ ఎక్కాలంటే కొంచెం సాహసమే, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి. అండ్ వర్షం పడుతుంది. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. హైదరాబాద్ లో వర్షం లేదు, దగ్గరగా కాజీపేట ముందు నుంచి వర్షం స్టార్ట్ అయింది. అన్నోళ్ళు అయితే చూడండి మొత్తం వర్షంలోనే తిరుగుతున్నారు. మన ట్రైన్ టువర్డ్స్ నాగ్పూర్ వైపు వెళ్తుంది. ఇంకో వైపు వెళ్తే వరంగల్, ఖమ్మం మీద విజయవాడ అయితే వెళ్తుంది. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. బయట వర్షం పడుతుంది, లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. మన పక్క ప్లాట్ఫామ్ లోనే ఈ ట్రైన్ ఉంది కదా, ఇది వచ్చేసి ముంబై టు భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. మేము వర్షం పడుతున్నప్పుడు స్లీపర్ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సరిపోయింది. అదే ఎండలు ఉంటే ఈ పాటికి మాడిపోయి ఉండే వాళ్ళం. వా వ్యాక్ 12 లోకోమోటివ్ అడాగుంది చూడండి, భలే ఉంది చూడడానికైతే. సో మీరు ఇక్కడ గమనిస్తే రైట్ సైడ్ ఒక లైన్ వెళ్తుంది, అదిగోండి అటు వెళ్ళిపోతుంది కదా. ఆ లైన్ వచ్చేసి టువర్డ్స్ వరంగల్, ఖమ్మము, విజయవాడ వెళ్ళే లైన్. అండ్ మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం, చూపిస్తానండి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది ట్రైన్. ఇది వచ్చేసి టువర్డ్స్ నాగ్పూర్ లైన్. సికింద్రాబాద్ తర్వాత కాజీపేట, దీని తర్వాత ఇంకా కొన్ని దగ్గర స్టాప్స్ అయితే ఉన్నాయి తెలంగాణలో. మెయిన్ ఇది తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ కాబట్టి తెలంగాణలో దీనికి ఎక్కువ స్టాప్స్ ఉంటాయి. అవన్నీ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తే అట్టుంది, 2 ట్రైన్లు గుద్దుకోవడానికి దగ్గరికి వెళ్తున్నట్టుంది కదా, కానీ పక్కన ట్రాక్స్ లో ఉన్నాయి. సో గైస్, మేమిద్దరమే ఈ మనాలి ట్రిప్ కి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ నేను లాస్ట్ టైం మన పూరి ట్రిప్ కి అయితే వచ్చాడు కదా, సేమ్ మావాడే గౌతమ్, రాక్ స్టార్. సో ట్రైన్ రామగుండం స్టేషన్ కి వచ్చింది. బయట వర్షం పడుతుంది భయంకరంగా, వెళ్తే తడిసిపోతాము. ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 2 మినిట్స్ స్టాప్ ఉంది. ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 35 మినిట్స్ డిలేగా నడుస్తుంది. ఈ వర్షం పడినప్పుడు ట్రైన్ లో నుంచి వీడియోలు తీయాలంటే పెద్ద కష్టం. ఎస్పెషల్లీ ఇక్కడ జారుతుంది అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ ట్రైన్ లో వీడియోలు తీసే వాళ్ళే కాదు, ఎవరైనా గేట్ దగ్గర నిలబడతారో వాళ్ళకు కూడా వర్షం పడినప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి, జారే అవకాశం ఉంది. ట్రైన్స్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి చూడండి. సో ఎగ్జాక్ట్లీ మనం వచ్చేసి మంచిర్యాలలో ఉన్నాము. WDG 4D లోకోమోటివ్ గూడ్స్ ట్రైన్ స్టార్ట్ అయింది, మనది స్టార్ట్ అయింది. అది ఎట్టగో స్లోగానే వస్తుంది లేండి, మంది మాత్రం చాలా ఫాస్ట్ లాగేస్తున్నాడు. ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి మంచిర్యాలలో 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది అంతే. మొత్తం ఇదంతా చూడండి రొచ్చు అయిపోయింది. అది పైన నుంచి వాటర్ కూడా లీక్ అవుతున్నాయి. మొత్తం కోచ్ అంతా చూడండి ఎట్టయిపోయిందో, మొత్తం రొచ్చు అయిపోయింది కోచ్. ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది స్లీపర్లో ట్రావెల్ చేస్తే. అటు ఎండలున్న ఇబ్బందే, ఇటు వర్షం ఉన్న ఇబ్బందే, రెండిట్లో ఏది ఉన్నా ఇబ్బందేను.
ఇక్కడ వెళ్తుంది కదా ఈ ట్రైన్ వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ సికింద్రాబాద్ డురంటో ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన లైన్ క్రాస్ చేసింది. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ ట్రైన్ యొక్క హిస్టరీ గురించి కొంచెం డెప్త్ గా వెళ్తే, మీకు ఇందాక చెప్పాను కదా ఈ ట్రైన్స్ ని ప్రతి ఒక్క స్టేట్ నుంచి కనెక్టివిటీ ఉండాలి క్యాపిటల్ కి అని చెప్పి తీసుకొచ్చారు అని చెప్పి. మన సౌత్ లోని 4 స్టేట్స్, అప్పట్లో 4 స్టేట్స్ ఉండేవి, ఇప్పుడు 5 స్టేట్స్ ఉన్నాయి సౌత్ లో. 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 1976లో ఈ 4 స్టేట్స్ నుంచి 4 ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగానే ఇంట్రడ్యూస్ చేసిన ట్రైన్ ఇది. అప్పట్లో దీని పేరు వచ్చేసి ఏపీ ఎక్స్ప్రెస్. 1976 అక్టోబర్ 3వ తారీఖున దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ ట్రైన్ కి తెలంగాణ ఎక్స్ప్రెస్ అని అయితే పేరు మార్చారు. అండ్ ఏపీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో కొత్తగా ఆంధ్రప్రదేశ్ కి ఒక ట్రైన్ అయితే వేశారు ఏపీ ఎక్స్ప్రెస్ పేరుతో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదే ఓల్డ్ కోచెస్, ఇవే ఓల్డ్ ట్రైన్. దీన్ని ఏపీ నుంచి తెలంగాణకి పేరు మార్చారు. ఇప్పుడు తిరుగుతున్న ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ట్రైన్. హైలైట్ ఏంటి తెలుసా, ఈ ట్రైన్ 1994 వరకు ఏసీ చైర్ కార్ కోచెస్ తో కూడా తిరిగేది. అంటే 23, 24, 25 గంటలు ఈ ట్రైన్ లో కూర్చొని ప్రయాణించే వాళ్ళు అప్పట్లో. తర్వాత 94లో ఆ సిస్టమ్ అయితే తీసేశారు. ఇది ఈ ట్రైన్ యొక్క హిస్టరీ రఫ్ గా మాట్లాడుకుంటే. అండ్ ట్రైన్ వచ్చేసి బెల్లంపల్లి స్టేషన్ కి వచ్చేసింది. ఇక్కడ కూడా మన ట్రైన్ కి 2 minutes స్టాప్ ఉంటుంది. ఈ రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి 3 దగ్గరగా ఉన్నాయి. కేవలము 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అంతే ఒక్కొక్క స్టేషన్ మధ్య. చాలా ఫాస్ట్ గా ఆగింది 3 స్టేషన్స్ లో ట్రైన్ అయితే. సో మా బోగి చూసుకుంటే ఆల్మోస్ట్ ఫుల్, ఎక్కడ ఖాళీ లేదు కదా. ప్రతి దగ్గర అందరు ఫుల్ అయిపోయారు. అండ్ నిద్రలో కూడా పోతున్నారు బెర్త్లు వేసేసుకొని ఎక్కడికక్కడ. పక్క బోగి చూపిస్తా చూడండి, చాలా వరకు ఖాళీగా ఉంటది. ఇక్కడిక్కడ ఏమైనా ఫిల్ అయిందేమో. సో ఇది చూసుకుంటే చాలా వరకు బెటర్ మా బోగితో కంపేర్ చేసుకుంటే. చూడండి సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మా బోగిలోనే ఎక్కువ ఉన్నారు జనాలు. ఎందుకమ్మా ఏఆర్సిటీ సీట్ చేస్తాం, మాకు ఇట్లాంటి ఖాళీగా ఉన్న బోగీలు వేయొచ్చు కదా. చూడండి ఇటైతే సైడ్ లోయర్లు ఇవి కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇదంతా చాలా వరకు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇట్లాంటి దగ్గర మనకు వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వీడియోస్ చేసుకోవడానికి. ట్రైన్ యొక్క సౌండ్ ఏనండి ఎంత బాగా వస్తుందో.
సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది ఈ ట్రైన్ కి తెలంగాణలో లాస్ట్ స్టాప్. ఇక్కడికి మనము సికింద్రాబాద్ నుంచి దగ్గరగా 300 కిలోమీటర్లు వచ్చాము. బయలుదేరి 4.5 గంటలు అయింది. యావరేజ్ స్పీడ్ బాగానే లాగుతుందని చెప్పొచ్చు. దీని తర్వాత మనము మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాము. ఇక్కడైతే ఎవ్వరు ఎక్కే వాళ్ళే లేరు, చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. వర్షం ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇందాక కాజీపేట, మంచిర్యాల ఏరియాలో అంతా హెవీ వర్షము. ఇక్కడ బెటర్, తక్కువ ఉంది. ఆల్మోస్ట్ మనము మహారాష్ట్రలో కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ చూడండి, మొత్తం ఆడలకు సంబంధించిన బ్యాంగిల్స్, రింగ్స్ అన్ని అమ్ముతున్నారు. అండ్ ఇప్పుడే చిక్కీలు, ఇంకా పీనట్స్, పల్లీలు చాలా రకాలు అమ్ముతూ వచ్చారనమాట. బయట వర్షం అయితే వదలట్లే అసలు. వీళ్ళైతే ఒక 10 మంది పైన కనిపించారు నాకు. ముందర వెళ్తున్నాడు కదా అన్నలాగా. సో ఏంటంటే గుట్కాలు, ఖైనీలు ఇవి అమ్ముతున్నాడు. పీనట్ చిక్కీస్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి సెసమే, ఇంకోటి వచ్చేసి పీనట్. ఇది మాకు ఒకటి 45 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం 3 తీసుకున్నా. ఎట్లుందా? బాగుందా? ఓకే, ఎంజాయ్. ఇదిగోండి, మనల్ని ఇప్పుడు క్రాస్ అవుతుంది కదా, ఇది వచ్చేసి తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదే జాతికి చెందిన ట్రైన్ ఇది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఇదిగోండి తమిళనాడు ఎక్స్ప్రెస్. ఇవన్నీ ఒకే జాతికి సంబంధించినవి. అండ్ మనము సేవగ్రామ్ ముందలు ఉన్నాము. సేవగ్రామ్ జంక్షన్. ట్రైన్ రైట్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి గమనిస్తున్నారు కదా. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే టువర్డ్స్ ముంబై వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే వార్దా జంక్షన్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే సేవగ్రామ్ జంక్షన్ వస్తుంది. మనకి నాగ్పూర్ నుంచి ముంబై వెళ్ళే ట్రైన్స్ ఈ సేవగ్రామ్, వార్దా జంక్షన్ మీదుగానే ముంబైకి అయితే వెళ్తాయి. ఇది ముంబైకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కనెక్టివిటీని తీసుకొచ్చే జంక్షన్. ఈ లైన్ లో సేవగ్రామ్ జంక్షన్ అనేది. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు నాగ్పూర్ జంక్షన్. ఈ వర్షం మమ్మల్ని వదిలేటట్లేదు, పడతానే ఉంది వర్షం. ఆగుతుంది, పడుతుంది, ఆగుతుంది, పడుతుంది. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే పూరి అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈరోజు నేను నాగ్పూర్ స్టేషన్ నాకు ఖాళీగా అనిపిస్తుంది. అండ్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటామే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ ఏమీ తినలేదు. సో ఇక్కడ నాగ్పూర్ లో ఆర్డర్ పెట్టాను ఆన్లైన్ లో. చూద్దాం తెచ్చిస్తాడు. నేనైతే సీట్ లోనే ఉంటా, కింద కూడా దిగాను. తెచ్చిస్తాడు లేదు, చూద్దాం. ఏం ఆకలేస్తుందా? సో నాగ్పూర్ లో 5 minutes స్టాప్ అయితే ఉంది మన ట్రైన్ కి. ఇక్కడ జ్యూస్ ఒకటి తీసుకున్నా, ఫుడ్ కూడా వచ్చేసింది. వీడు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి బనానాని మిక్స్ చేసేసాడు. ఇందులో అన్ని మిక్సింగ్ ఒకటి ఇచ్చేస్తున్నారు, మల్టిపుల్ జ్యూస్. నాగ్పూర్ లో ఫ్రూట్స్ చాలా మంచిగా అమ్ముతారు, కానీ ఏందో ఇప్పుడు ఈ రోజు అయితే ఫ్రూట్స్ ఏం లేవు ఇక్కడ. ఏమైనా దొరికితే కొనుక్కుందాం అనుకున్నా. అండ్ నాగ్పూర్ లో వచ్చేసి మన ట్రైన్ కి వాటర్ ఫిల్లింగ్ కూడా అవుతున్నాయి. కదిలింది రో, జల్దీ వాటర్ తీసుకుందాం అనుకున్నా. 10 రూపాయల వాటర్ బాటిల్ ఉన్నాయి, 4 తీసేసుకుందాం అనుకున్నా. 5 minutes కదా ఆగింది, టైం సరిపోలేదు. చలో లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఫుడ్ తినాలి, భయంకరంగా ఆకలేస్తుంది. ఆల్మోస్ట్ టైం 4 o'clock అయింది. 5 minutes అనుకున్నాం కానీ దాదాపు 10 minutes ఆగింది. నాగ్పూర్ జంక్షన్ లో వాటర్ ఫిల్లింగ్ ఉంది కదా, దాని వల్ల. ఇదిగోండి ఫుడ్ అయితే వచ్చింది మొత్తం. ట్రైన్ ఫుల్ స్పీడ్ లో వెళ్తుంది. టైం అరౌండ్ ఈవినింగ్ 4:30 అవుతుంది. ప్రెసెంట్ ట్రైన్ దగ్గరగా ½ an hour లేట్ గా నడుస్తుంది. 130 స్పీడ్ లో వెళ్తుంది ట్రైన్. నాగ్పూర్ ముందల వరకు దాదాపు 1 hour లేట్ ఉండేది. ఇప్పుడు ఫాస్ట్ గానే వెళ్తుంది. ½ an hour కి తీసుకొచ్చాడు. మేబీ ఇంకా ముందరికి వెళ్ళేసరికి ఆన్ టైం కి తీసుకొచ్చేసేయచ్చు. అసలు ఈ రోజు మాకు ఎక్కడా కూడా సూర్యుడే కనిపించలేదు. మొత్తం ఇట్లాంటి క్లౌడ్సే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఇదే పరిస్థితి. సో మన జర్నీ వచ్చేసి అప్రాక్స్ గా 630 కిలోమీటర్లు అయ్యింది. ఇక్కడికి బయలుదేరి 10 hours అవుతుంది. మా ఒడికైతే ఇసుకొస్తుంది, చిరాకు వస్తుంది. ఓపిక ఉండాలి మ్యాన్, సహనం ఉండాలి. మనాలి అంటే మామూలు కూడా వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేస్తాలే. ఇక్కడితో అయిపోవాలి, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ నుంచి అక్కడ మారాలి బస్సు. చాలా పంచాయతీ ఉంది. హైలైట్ ఏం తెలుసా, ట్రైన్ ఇందాక 3:30కి నాగ్పూర్ దాటింది. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ భోపాల్. ఎప్పుడు తెలుసా, నైట్ 9:45కి. అంటే ఆల్మోస్ట్ 6.5 hours ట్రైన్ నాన్ స్టాప్ గా నడుస్తుంది. ఆల్మోస్ట్ 400 kilometers నాన్ స్టాప్. హైలైట్ ఇదైతే మటుకు. సో టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. చీకటి పడిపోయింది. ట్రైన్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లో కూడా ఎంటర్ అయిపోయింది. ఇదంతా మధ్యప్రదేశ్ యొక్క ఫారెస్ట్ రీజియన్. మీరు నా రెగ్యులర్ వీడియోస్ ఫాలో అయి ఉంటే మీకు అర్థమైంటేది. ఈ ఫారెస్ట్ రీజియన్ ఇంత ముందు ఎండిపోయినట్టు ఉండేది. ఎండిపోయినప్పుడు చూపించాను. ఇప్పుడు చూడండి ఎంత గ్రీనరీగా
ఉందో చూడడానికి ఎంత బాగుందో అసలు ఈ రీజియన్. అండ్ ఇప్పుడే ఒక టనల్ అయితే దాటాము, ఇంకా 2-3 టనల్స్ వస్తాయి. మేబీ ఆ టనల్స్ వచ్చే టైంలో వ్యూస్ మంచిగా ఉంటే చూపిస్తాను, లేదంటే చీకటి పడిపోతే ఎవరేం చేయలేము. ఇదంతా వచ్చేసి సప్తురా నేషనల్ శాంక్చురీ, మొత్తం ఫారెస్ట్ రీజియన్. దీంట్లో మనకి చాలా రకాల వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. ఇదిగోండి మీకు ఇంకో టనల్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. వా, ఇంకొక గంట ముందర వచ్చుంటే ట్రైన్, వ్యూస్ అదిరిపోయింది. ఈ బ్రిడ్జ్ చూడండి, అబ్బా చెట్లు అడ్డం వస్తున్నాయి, మంచి వ్యూ ఇక్కడైతే. ఇదిగోండి బ్రిడ్జ్ భలే ఉంది అసలు అడవిలో చూడడానికి. ఇదిగోండి 1 more టనల్. ఈ రీజియన్ మొత్తంలో ట్రైన్కి స్పీడ్ లిమిట్ వచ్చేసి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అరౌండ్ 70-80 అయితే క్రాస్ అవ్వకూడదు. ఫస్ట్ ఏంటంటే ఇదంతా వైల్డ్ లైఫ్ క్రాసింగ్ ఏరియా, దాంతోపాటు కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఎలా చూసుకున్నట్టయితే ట్రైన్ ఏదో ఒక మిల్క్ అయితే తిరుగుతూనే ఉంటుంది, అందుకని చెప్పి ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. అదిగోండి బ్యాక్ 7 లోకోమోటివ్ ముందర హెడ్ లైట్ వేసుకొని పోయి అని వెళ్తుంది. భలే ఉంది వ్యూ. ఎదురుగా ఇంకో ట్రైన్ వస్తుంది, ఏం ట్రైన్ చూద్దాం. బాబా ఫ్రెష్ ఫీల్, అసలు ఏమన్నా ఉంది అసలు. ఆ నేచర్ని మనం అట్లా ఫీల్ అవ్వగలుగుతున్నాం. గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది ఆపోజిట్లో. ఇక్కడ నుంచి చూడండి, ఈ ట్రాక్ సపరేట్గా, ఆ ట్రాక్ సపరేట్గా, అంటే మధ్యలో చాలా గ్యాప్ అయితే ఉంది రెండింటి మధ్యలో. దాదాపు ఇదే ఫారెస్ట్ రీజియన్లో మనం 50 కిలోమీటర్ల పైన ట్రావెల్ చేస్తాము. వ్యూస్ అంతా ఇదే విధంగా ఉంటుంది. కానీ సీరియస్లీ గంట ముందర వచ్చుంటే మటుకు అదిరిపోయిండేది. క్లైమేట్ కానీ వ్యూస్ కానీ అదిరిపోయింది. ఇంకా మీకు క్లియర్గా కనిపించే, ఇప్పుడు ఇదంతా నల్లగా కనిపిస్తుంది కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వ్యూస్. స్టేషన్ ఏదో చూడండి, అడవి మధ్యలో ఉంది ఎగ్జాక్ట్లీ, భలే ఉంది. ప్లాట్ఫామ్ మీద కూడా మొత్తం గట్టి వచ్చేస్తుంది ఈ స్టేషన్లో. సో వెల్కమ్ టు భూపాల్ జంక్షన్. మన ఆపోజిట్లో మనతో పాటు మూవ్ అవుతుంది చూడండి, అది వచ్చేసి లక్నో టు ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్. జనాలు ఒక రేంజ్ లో ఉన్నారు. ఇందాక జనరల్ కోచ్ లో అయితే ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో ఉన్నారు. సో భూపాల్ కి మన ట్రైన్ వచ్చేసి దగ్గరగా 5 నిమిషాలు లేట్ గా వచ్చింది. బాగానే లాగాడు అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ లేట్ ఏదైతే ఉందో మొత్తం కవర్ చేసాడు. సో ఇప్పుడు వస్తాయి చూడండి జనరల్ కోచెస్, ఎంత రష్ ఉంటాయో. అబ్బా మెషిన్లు అడ్డం వచ్చాయి, మీకు చూపిద్దాం అనుకుంటే సరిపోయింది, ఇది అడ్డం వచ్చింది. ఇదిగో ఇప్పుడు వస్తా చూడండి జనరల్. భయంకరంగా ఉన్నారు జనాలు ఇందాక అయితే. అదిగోండి అది చూడండి, ఫుట్బాల్ కాడే నిలబడి ఉన్నారు. అది చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ నార్త్ ఇండియా ట్రైన్ లో తలకాయ నొప్పి అబ్బా జనరల్ ఎక్కాలంటే. అంటోదే కోచ్లు తగిలిచ్చేసారు ఈ ట్రైన్ కి జనరల్ లో. సో ఫుడ్ ఆర్డర్ పెట్టాము ఆన్లైన్ లో, జొమాటోలో పెట్టేసాం. ఫుడ్ వచ్చేసింది. పూరా హరి. సో భూపాల్లో ట్రైన్ కి 10 నిమిషాలు స్టాప్ ఉంది. దాదాపు 6.5 గంటలు నాన్ స్టాప్ గా తీసుకొచ్చాడు. పిచ్చి లేచింది చెప్పాలంటే. కూర్చొని లోపలే కొంతసేపు పడుకున్నాను కూడా, ఒక 2 hours అయితే. అండ్ ఇక్కడ మొత్తం ఫుడ్ చూడండి, పోహా, రోటీ, సబ్జీ ఇవే ఉన్నాయి. సో మనమైతే ఒక కూల్ డ్రింక్ అని తీసుకుందాం. ఫుడ్ అయితే ఆన్లైన్ లో వచ్చింది కదా. సో నేనైతే ఒక పెప్సీ తీసుకున్నా, మన ఫుడ్ లోకి ఉంటుందనని. ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నావు కూడా చూపిస్తా. ఇదిగోండి ఇక్కడైతే వెజ్ ఫుడ్ అని చెప్పి, ఇక్కడ కూడా ఇదే సబ్జీ, రోటీ అండ్ సమ్ కైండ్ ఆఫ్ కుల్చా అంటారు కదా, అవి మొత్తం ఇవే అమ్ముతున్నారు. రైస్ ఇవే అమ్ముతున్నారు ఫుడ్ వచ్చేసి. సో స్టేషన్ ఖాళీగా ఉంది. లాస్ట్ టైం నేను ఇదే రూట్ లో వెళ్ళేటప్పుడు భోపాల్ స్టేషన్ కి వచ్చినప్పుడు నెట్టుకుంటున్నారు లిటరల్లీ. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో, చాలా బెటర్ ట్రైన్. అండ్ ఆల్సో ఇక్కడ మన ట్రైన్ కి వాటర్ ఫిల్లింగ్ కూడా చేస్తారు. 10 minutes టైం ఉంది కాబట్టి. ఈ ట్రైన్ కి మన తెలంగాణలో ఎక్కువ స్టాప్స్ అయితే ఉంటాయి, దాని తర్వాత నుంచి ఇంకా చాలా తక్కువేను. కాదురా, నువ్వు ఫస్ట్ కదా నార్త్ కి వస్తుంది. నీకు ట్రైన్ లో విమ్మలు గుట్కాలు ఎన్ని అమ్ముతుంటే ఎట్ట అనిపిస్తుంది? అంటే మన దగ్గర అసలు దొరకవు కదా. అర్థం కాల. కాదు, ట్రైన్ లో అట్ట అమ్ముతుంటే ఏమైనా విచిత్రంగా అనిపిస్తుందా లేదా? ఇప్పటికీ వాష్రూమ్స్ గబ్బు కొట్టి ఇచ్చేసారు. లోపలికి వెళ్తే సిగరెట్లు వాసనలు వస్తున్నాయి. ఇంక గుట్కాలు ఒకటే తక్కువ, ఓపెన్ గా ట్రైన్లు అమ్మేస్తున్నారు. చాయ్ అంటే న్యాయం, మరి గుట్కాలు అంటే దారుణం. భోపాల్ కా చాయ్ తాతావా? సో భోపాల్ వచ్చేసి మీ అందరూ తెలిసిందే కదా, మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్. స్టేషన్ కోడ్ వచ్చేసి BPL. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. భోపాల్ రైల్వే స్టేషన్. ఇక్కడ పెయింటింగ్ చూడండి ఎంత బాగా చేశారో, భలే ఉంది చూడడానికి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. బాగుంది అక్కడ నుంచి వ్యూ. అండ్ స్టేషన్ అవుట్ సైడ్ కొంచెం కనిపిస్తుంది. అండ్ అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది.
అండ్ ఇటు పక్క కూడా భూపాల్ జంక్షన్ అని చెప్పి పెద్ద అక్షరాలతో రాస్తుంది. బయటికి వెళ్ళి అయితే చూపిలేం మనకున్న తక్కువ టైంలో. సో ఇది వచ్చేసి మన జర్నీలో డే 2. సో రైట్ నౌ ఎగ్జాక్ట్లీ మనము ఢిల్లీకి 35 కిలోమీటర్ల ముందర ఉన్నాము. ఈ స్టేషన్ పేరు వచ్చేసి బల్బ్గర్ స్టేషన్ అన్నమాట. హైలైట్ ఏం తెలుసా, మన తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆన్ టైం నడుస్తుంది. ఈ బల్బ్గర్ స్టేషన్ కి ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ ముందే వచ్చింది. టైం వచ్చేసి ప్రెసెంట్ 6:45 అవుతుంది. రాత్రి మన ట్రైన్ భూపాల్ దాటిన తర్వాత వీరంగ లక్ష్మీబాయి జంక్షన్, గ్వాలియర్, ఆగ్రా, మథురా లాగింది. ఇవన్నీ మిడ్ నైట్ లాగింది. 1:30కి ఒక స్టేషన్ లో, 2:30కి ఒక స్టేషన్ లో, 4కి ఒక స్టేషన్ లో, 5:30కి ఒక స్టేషన్ లో ఇట్లయితే నిద్రపోతున్నారు అనమాట. ఇప్పుడు మార్నింగ్ 6:35కి ఈ బల్బ్గర్ స్టేషన్ కి అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ వస్తుంది. ఇది ఢిల్లీ సిటీ లోపలే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వస్తుంది. మనం దిగాల్సిన ఫైనల్ స్టాప్ కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే ఉంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి. ఈ వర్షాలు ఇవన్నీ మన వైపే, ఇటు సైడ్ ఏమీ లేవు, లైట్ గా ఒక్కపోతకుంది. నేను ఇంకా నార్త్ వచ్చేస్తే చల్లగా అయిపోద్దని అనుకున్నా, అస్సలు లేదు. పైన చూస్తున్నారా మబ్బులు అసలు ఏమీ లేవు. నార్మల్ అంటే నార్మల్ టెంపరేచర్ ఉంది ఇక్కడ. మనము మనాలి వెళ్ళాలనుకున్నాం కదా, మనాలి వెళ్ళాలంటే ఫస్ట్ బేస్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ. సో ఇప్పుడు కొంతసేపట్లో ఒక 1 అవర్లో మనము ఢిల్లీలో దిగుతాము. ఢిల్లీలో దిగిన తర్వాత నెక్స్ట్ మనాలి ఎలా వెళ్ళాలనేది వన్స్ నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. సో ఈ బల్బ్గర్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హర్యానా కిందకైతే వస్తుంది. కొంత పాటు వరకు మనం హర్యానాలో కూడా ట్రావెల్ చేస్తాం ఈ ట్రైన్ లో. ఆన్ టైం కి ఎగ్జాక్ట్లీ 6:48కి తీసేసాడు ఇక్కడ నుంచి, దాదాపు 10 నిమిషాలు పైన ఆగిన తర్వాత. సో మార్నింగ్ లేసేసరికి ట్రైన్ ఆల్మోస్ట్ పర్లేదు, ఆగ్రాకి చాలా వరకు ఖాళీ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70% అయితే ఫుల్ అయింది, 30% ఖాళీగానే ఉంది. మావాడైతే రాత్రి సైడ్ లోయర్లోనే పడుకున్నాడు. సైడ్ అప్పర్ కూడా ఖాళీగా ఉంది. నేను కూడా హ్యాపీగా లోయర్లోనే పడుకున్నాను. నాది యాక్చువల్ లోయర్ సీట్లు అయితే దొరికాయి మంచిగా, ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ ఆల్మోస్ట్ ఢిల్లీ లోపలికి ఎంటర్ అవడానికి అయితే రెడీగా ఉన్నాం మేము హర్యానా దాటేసి. వెల్కమ్ టు హజరత్ నిజాముద్దీన్. అండ్ అక్కడ చూడండి ఫేమస్ గటిమాన్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. హజరత్ నిజాముద్దీన్ టు వీరంగ లక్ష్మీబాయి జంక్షన్ ఇంకొంతసేపులో స్టార్ట్ అయితే నాకు తెలిసినంత వరకు ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ 160 km/h స్పీడ్ తో వెళ్తుంది. సో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో మన ట్రైన్ కి 2 minutes స్టాప్. అండ్ అక్కడ గటిమాన్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, గటిమాన్ ఎక్స్ప్రెస్ మామూలుగా 160 km/h స్పీడ్ తో వెళ్ళేది మొన్నటి వరకు. కానీ రీసెంట్ న్యూస్ ఏంది అంటే ఈ మధ్య కొంచెం ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే ఎక్కువయ్యాయి కదా, అందుకని ఈ గటిమాన్ ఎక్స్ప్రెస్ ఇంకో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది, రెండు 160 km నడుస్తాయి, ఇండియాస్ ఫాస్టెస్ట్. వీటిని 130కే స్పీడ్ లిమిట్ చేసేసారు ఇప్పుడు. సో మీరు గనక ఇప్పుడు గటిమాన్ ఎక్స్ప్రెస్ ఎక్కితే అది కేవలము 130 km/h స్పీడ్ తో మాత్రమే వెళ్తుంది. ఇంక ఇక్కడ నుంచి మన స్టేషన్ కి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర 8 kilometers మాత్రమే ఉంది. ఒక 15 to 20 minutes లో ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఢిల్లీలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. మనకి కొన్ని ట్రైన్స్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కూడా ఉంటాయి ఢిల్లీ కాకుండా. ఇటు సైడ్ గా చూసుకుంటే ఎంటీ గూడ్స్ రేక్ వెళ్తుంది. వామ్మో ఏంది ఇంత పొడుగుంది, అడాడో ఉంది ఇంజన్. దాదాపు మన ట్రైన్లు రెండిటితో సమానం. ఇది ఒక ట్రైన్ అంత పొడుగ్గా వెళ్తుంది, భలే ఉంటది ఇట్లా రోడ్లు చూస్తే. నాకైతే సబ్వే సర్ఫర్స్ గేమ్ గుర్తొస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఇంకా సంబంధం లే, ఎక్కడెక్కుతున్నా ఏంది ఏమీ సంబంధం లే, డైరెక్ట్ గా ఎక్కేస్తారు, ఎక్కి కూర్చుంటారు. ఇక్కడ అంతా అంతే. అందుకే స్లీపర్లు అవాయిడ్ చేయాలి అని అనేది. ఇదిగోండి వీళ్ళు ఎవరికి నాకు తెలిసి అయితే ఉండదు టికెట్, కానీ లోపలికి ఎక్కేస్తారు, అదే మ్యాజిక్. అండ్ మన ఫైనల్ స్టాప్ వెల్కమ్ టు న్యూ ఢిల్లీ. ట్రైన్ 15 నిమిషాలు లేట్ గా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. మన పక్కనే న్యూఢిల్లీ టు ఇండోర్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇది ఇప్పుడు అలా స్టార్ట్ అయ్యేదిలా లేదు, డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఫైనల్లీ మనం వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. మీరు మనాలి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, న్యూఢిల్లీ అయినా హజరత్ నిజాముద్దీన్ ఏడకి వచ్చినా సరే, మనం అయితే మార్నింగ్ వచ్చాము కదా, డే టైమ్ లో మనాలికి వెళ్ళడానికి ఎటువంటి బస్సెస్ ఉండవు. సో మనం వెళ్ళాల్సింది ఓన్లీ నైట్ టైం అనమాట. సో నైట్ 5 o'clock అంటే ఈవినింగ్ 5 o'clock తర్వాత మిడ్ నైట్ వరకు బస్సెస్ అయితే ఉంటాయి మనాలి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 10 hours జర్నీ ఉంటుంది. సో మాకు ఈవినింగ్ ఉందన్నమాట బస్సు. టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. సో దాదాపు ఈవినింగ్ 8 to 9 o'clock మాకు బస్సు ఉంది. 12 hours టైం ఉంది.
సో బయటికి వెళ్ళి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటాము. నైట్కి ఇక్కడ నుంచి మనాలి బయలుదేరుతాం. అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎట్లా వెళ్ళాలి ఏంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తా. ఇక్కడికి మాకు రావడానికి దాదాపు టికెట్ కాస్ట్ వచ్చేసి 700 రూపాయలు పడింది. అండ్ ఫుడ్కి ఇట్లకి ఒక 500 రూపీస్ అయింది. ఇక్కడికి 1200 రూపీస్ ఖర్చు అయింది అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.